హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఓలా S1X నుండి 3 మోడల్స్ న్యూ ప్రైస్ అయితే రివీల్ అయ్యాయి అనమాట. ఈరోజు మనం ఓలా S1X, ఓలా X1X ప్లస్, ఓలా S1 4 కిలోవాట్ బ్యాటరీ మోడల్స్ ప్రైస్ వివరాలు అలాగే ప్లస్ తేడాలు ఈ మూడింట్లో మనకు ఏ స్కూటర్ అయితే బెస్ట్ లాంటి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూడండి. ఒక బెస్ట్ వెహికల్ గురించి మీకు తెలుసుకుంటారనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఓలా ఉన్నట్టుండి ఇలా ఇప్పుడు హైలైట్ ఎలా అయిందంటే, అన్ని మోడల్స్లోనూ ఈ స్కూటర్స్లో ఈఎంపీఎస్ సబ్సిడీ వచ్చిన తర్వాత ఎంతో కొంత తమ మోడల్స్పై కాస్ట్ని అయితే పెంచడం అయితే జరిగిందనమాట. లైక్ బజాజ్ చేతక్లో అర్బన్ ప్రీమియము, అలాగే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్లో టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్ ఎడిషను, అలాగే మనకు ఏథర్ 450S ఎక్స్, అలాగే హీరో విడా V1 Pro ప్లస్ లాంటి మోడల్స్లో కాకుండా చిన్న కంపెనీస్ కూడా వారి మోడల్స్పై రేట్ పెంచడం అయితే జరిగిందనమాట. కానీ ఓలా తమ స్కూటర్స్పై రేట్స్ అయితే పెంచలేదు. సరికదా కొత్త మోడల్స్ని వాటిలో రేట్ కట్ లాంటి ఆప్షన్తో రావడంతో ఉన్నట్టుండి ఓలా నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చిందనమాట. అలాగే మేముండే తిరుపతిలో ఏప్రిల్ 15th లోపే 50 స్కూటర్స్ బుక్ అయ్యాయంటే వాటి సేల్స్ ఎలా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఇప్పుడు ఓలా S1X, ఓలా X1X ప్లస్, ఓలా S1Xలో మనకు 4 కిలోవాట్ బ్యాటరీ కాస్ట్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఫీచర్స్, తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. అన్ని మోడల్స్లోనూ మనకు డ్యూయల్ టోన్ కలర్స్తో 7 కలర్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మనకు ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ అంటే యాక్సలరేషన్ వచ్చి మనకు 0 to 40 కిలోమీటర్స్ 3.3 సెకండ్స్లోనే ఇది అందుకుంటుందన్నమాట. లోడెడ్ విత్ టెక్ ఫుల్ యాప్ ఫీచర్స్తో MoveOS 2తో ఇది రన్ అవుతుందన్నమాట. అంటే మనకు అన్ని రకాలుగాను సూపర్ అని చెప్పొచ్చు. 90/90 12 ఇంచెస్ టైర్తో అయితే వస్తుంది. అంతేకాకుండా ఇది హబ్ మోటార్తో వస్తుందన్నమాట. 6 కిలోవాట్ హబ్ మోటార్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. అలాగే మనకు ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. మనకు 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. మనకి దీంట్లో ఓలా S1 Proలో ఏమున్నాయో ఆ ఫీచర్స్ అన్నీ ఇంచుమించు దీంట్లో కూడా ఉంటాయి. కానీ డిస్ప్లే ఒకటి ఉండదు, కొద్దిగా బ్యాటరీ మనకు తక్కువ వస్తుంది. దీంట్లో కూడా మనకు 4 కిలోవాట్ బ్యాటరీ కూడా రావడంతో ఇంకా ఇది కొద్దిగా పాపులర్ కావడానికి అయితే ఛాన్స్ అయితే అయిందనమాట. ఇంకా మనము యూనిక్ డిజైన్ చూసుకుంటే యూనిక్గా మనకు 5 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇందులో రావడం జరిగిందనమాట. ఇది కూడా మనకు ఒక విధంగా బ్లాక్ అండ్ వైట్ కలర్తోనే ఇది వస్తుందన్నమాట. అలాగే మనకు మల్టీ టోన్ డిజైన్కు సంబంధించిన మనకు కలర్స్ అయితే దీంట్లో 7 కలర్స్ అయితే వస్తాయన్నమాట. దానివల్ల మనకు లుక్ విషయంలోనూ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. అలాగే మనకు 34 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఐకానిక్ హెడ్ ల్యాంప్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. అలాగే మనకు క్రూజ్ కంట్రోల్, అలాగే 190 కిలోమీటర్స్ IDC రేంజ్, ఓలా ఎలక్ట్రిక్ యాప్ మొత్తం స్కూటర్ని యాప్ ద్వారా ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ప్రాక్సిమిటీ అన్లాక్, టర్న్ బై టర్న్ నావిగేషన్, యాక్సెస్ కంట్రోల్, అలాగే రైడర్ ప్రొఫైల్ లాంటి ఆప్షన్స్ కూడా వస్తున్నాయన్నమాట. ప్రాక్సిమిటీ అన్లాక్ లాంటి ఫీచర్స్ కూడా వస్తున్నాయి. 8 years 80,000 కిలోమీటర్స్ బ్యాటరీపై వారంటీ. అంటే ఇంతవరకు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా మనకి ఇంత బ్యాటరీ వారంటీ అయితే ఇచ్చింది లేదనమాట. దీంట్లో ఏమంటే వీళ్ళకి ఇప్పుడు తిరుపతిలో ఇది మనకు ఎనీ స్కూటర్స్, ఏ స్కూటర్ మనం తీసుకున్నా కూడా స్కూటర్ మనకు 2 months అయితే టైం అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో వాళ్ళు చెప్పడం ఏమంటే మనకు ఇప్పుడు అంటే ఫిబ్రవరి లాస్ట్, మార్చి స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు వెహికల్స్ అయితే మేము ఇస్తున్నాం సార్. ఎందుకంటే మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం అయితే ఉంది, ఎక్కువ వెహికల్స్ అయితే బుక్ అయిపోయాయి. కాబట్టి మేము అందరికీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి కొద్దిగా మేము దీంట్లో వెనకబడి ఉన్నామనే చెప్పాలి. కానీ ఒక 2 months లోపల మేము అన్నీ సరి చేసుకుని మళ్ళీ నార్మల్గా సేల్స్కి అన్ని వెహికల్స్ని తీసుకొని వచ్చేస్తాం తొందరగా అని వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇంకా దాన్ని అన్ని చూసుకుంటే మనకు ఇలాంటి ఆఫర్స్ ఏ కంపెనీ కూడా ఇవ్వడం లేదనమాట. మనకు ఓలాలో మాత్రమే మనకు 69,000 లోపలే బెస్ట్ వెహికల్స్ అయితే ఇప్పుడు దొరుకుతున్నాయి అనమాట. అంటే ఆలోచించండి, 70,000లో మనకి
బెస్ట్ వెహికల్ అంటే ఇన్ని ఫీచర్స్తో ఉండే వెహికల్ మనకు 2 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. మనకు ఒక 80 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇందులో వస్తుందన్నమాట. కన్ఫామ్, దీంట్లో ఏ విధమైన డౌట్ లేదు. ఒక 70-80 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. 2 కిలోవాట్ బ్యాటరీ అయినా కూడా మనకు 70 కిలోమీటర్స్ అన్నా కూడా బెస్ట్ అండి యాక్చువల్గా. ఎందుకంటే మనకు 70 కిలోమీటర్స్ లోపలే మనకి ఇన్ని ఆప్షన్స్ అంటే మొబైల్ కనెక్టివిటీ కానీ, 34 లీటర్స్ బూట్ స్పేస్ కానీ, 6 కిలోవాట్ బూట్ మనకు మోటార్ కానీ, అంటే మనకు 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సే లేదండి. ఏ వెహికల్లోనూ కూడా మనకు 70 కిలోమీటర్స్ 70,000 లోపల మనకు ఇన్ని ఫీచర్స్ వచ్చేదండి మనం ఆలోచించాల్సిన పనే లేదు. కాబట్టే ఓలాని ఇంత లైక్ చేయడానికి కారణం జనాలు. ఇంత మంచి బిజినెస్ని వీళ్ళు బిల్డ్ చేసుకున్నారనే చెప్పాలి. ఇంకా మనం ప్రైసింగ్ విషయానికి వస్తాం. 6 కిలోవాట్ బ్యాటరీ, మనకు 6 కిలోవాట్ మోటరు, బ్యాటరీ వచ్చి 3 కిలోవాట్. దీని ప్రైస్ మనకు వచ్చి 85,000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఓలా S1X 4 కిలోవాట్ బ్యాటరీ, 6 కిలోవాట్ మోటార్తో వచ్చే స్కూటర్ వచ్చి మనకు 999 కాదు 1 lakh రూపీస్ అనమాట. 99,999 అంటే 99,999 అనమాట. ఈ ప్రైస్తో వచ్చే స్కూటర్ ఓలా S1X 4 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు లాస్ట్ అండ్ ఫైనల్ మనకు ఓలా S1X 2 కిలోవాట్. వీళ్ళు హైలైట్ చేస్తున్న మోడలే ఇదే అనమాట. 70,000లో అయితే ఈ స్కూటర్ అయితే రాబోతుందన్నమాట. దీంట్లో కూడా మనకు 6 కిలోవాట్ మోటరే ఉంటుందన్నమాట. హబ్ మోటార్ అయితే వస్తుంది. కాబట్టి ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉండే వెహికల్స్లో అన్నిట్లోనూ ఇదే నెంబర్ 1 అని చెప్పాలి. ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో ఎలక్ట్రిక్ వెహికల్ మనకి ఇంత స్పీడు, ఇంత రేంజు, అలాగే మంచి ఫీచర్స్, మొబైల్ ఆప్షన్తో మొత్తం అన్ని మొబైల్లోనే కనెక్ట్ చేయొచ్చు. అలాంటివన్నీ ఉండే ఫీచర్స్ ఉండే వెహికల్స్ అయితే లేవన్నమాట. కాబట్టి కళ్ళు మూసుకొని దీనిలో ఎలక్ట్రిక్ వెహికల్ని మనం తీసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్లో తీసుకోండి. ఇంతే కాకుండా మనకు మొదటిసారిగా ఓలా వాళ్ళు అయితే ఫిజికల్ కీని అయితే తీసుకొచ్చారనమాట. ఇదొక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. మొట్టమొదటిసారిగా ఫిజికల్ కీతో ఓలా అయితే వస్తుందన్నమాట. ఆప్షన్స్ దీంట్లో వస్తున్నాయి. క్రూజ్ కంట్రోల్ లాంటి ఆప్షన్ కూడా మనకి 70,000లోనే వస్తుందంటే గొప్ప విషయం అనమాట. ఇంకా మీ ఒపీనియన్ మీరు చూడండి. మీరు ఎక్స్పీరియన్స్ సెంటర్లోకి వెళ్ళండి. అక్కడ వెళ్ళి మీకు దగ్గరలో కనుక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అన్నీ చేసుకోండి. మీకు నచ్చితే బుక్ చేసుకోండి. నేను చెప్పానని చూడొద్దండి. మీరు వెళ్ళి మీ ఓన్గా మీరు ఎక్స్పీరియన్స్ అవుతే మీకు అర్థమవుతుంది అనమాట. వెహికల్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంతే ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.